హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎస్ఎల్బిసి టన్నెల్ ఇప్పటికే ఆల్మోస్ట్ 13 డేస్ అవుతుంది అండ్ ఎవరైతే అక్కడ 8 మంది కార్మికులు చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు అని కూడా అఫీషియల్గా స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇవాటి వరకు ప్రతిరోజు ఏదో ఒక కొత్త వార్త వింటూ వస్తున్నాం. ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి కావచ్చు, లేదా కన్వేర్ బెల్ట్కి సంబంధించి కావచ్చు, రోకో ట్రైన్ గురించి సంబంధించి కావచ్చు, లేదా ప్రతి దానికి సంబంధించి ఏదో ఒక కొత్త వార్త మనం వింటూనే వస్తున్నాం. అండ్ ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ 13 డేస్ అయింది అండ్ ఇవాళ కూడా రెండు కొత్త పదాలకు సంబంధించిన రెండు కొత్త విషయాలు బయటకు వచ్చాయి. అండ్ ఇప్పుడు ఇవాళ యాక్షన్లో క్యాడ్బరీ డాగ్స్ కూడా వచ్చాయి కేరళ నుంచి. ఈ క్యాడ్బరీ డాగ్స్ అనేవి ఎవరైతే చనిపోయారో వాళ్ళ మృతదేహాలను కనుక్కునేందుకు అవి హెల్ప్ చేస్తాయి. అయితే ఇవాళ తెలిసిన రెండు కొత్త విషయాలు ఏంటి అంటే, ఒకటి వచ్చేసి షేర్ జోన్, ఇంకోటి వచ్చేసి సీపేజ్ జోన్. సో ఈ రెండు ఏంటి? జియాలజిస్ట్లో వచ్చేసి వాళ్ళు ఇక్కడ షేర్ జోన్ ఉంది అని చెప్పి అంటున్నారు, మరోవైపు సెసిమాలజిస్ట్లో వచ్చేసి సీపేజ్ జోన్ అని చెప్పి అంటున్నారు. సో ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు పెద్ద మొత్తంలో చర్చ నడుస్తుంది. సో ఇవాళ మనం వీడియోలో ఈ షేర్ జోన్ అంటే ఏంటి అండ్ సీపేజ్ జోన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు ఈ క్యాడ్బరీ డాగ్స్ ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నాయని దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఓవరాల్గా ఎస్ఎల్బిసి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ అనేది ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అండ్ దీనికి సంబంధించి ఆ డెడ్ బాడీస్ బయటికి తీయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో క్లియర్గా ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఇవాళ వీడియోలో కొన్ని సైంటిఫిక్ విషయాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించి ఉన్న ఈ షేర్ జోన్కి సంబంధించి అండ్ సీపేజ్ జోన్కి సంబంధించిన ఈ రెండింటికి సంబంధించి కొన్ని సైంటిఫిక్ థింగ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్గా మనం షేర్ జోన్ ఇంకా సీపేజ్ జోన్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇవి రెండు టూ డిఫరెంట్ థింగ్స్, కానీ ఇవి రెండు ఇంటర్లింక్ టు ఈచ్ అదర్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ముందు మీకు అక్కడ ప్రజెంట్ ఎస్ఎల్బిసి టన్నెల్లో ఇవాళ ఎలాంటి దృశ్యాలు ఉన్నాయో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ విజువల్లో మీరు చూసుకుంటే ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి లోపల ఉన్న టీం వాళ్ళు అక్కడున్న వాటర్ కావచ్చు, మట్టి కావచ్చు, ఈ ఊట నీరు ఇవన్నీ తీసి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ వాళ్ళు అటు కన్వేర్ బెల్ట్ వాడుతున్నారు, అలానే ఈ రోకో ట్రాక్ ఏదైతుందో దాంట్లో వేగన్స్లో మట్టి ఇవన్నీ తీసి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద మీరు విజువల్స్లో చూసుకుంటే ఇక్కడ అవన్నీ నీళ్లు, దాంతోపాటు టీబీఎం మెషిన్కి సంబంధించిన పార్ట్స్ కావచ్చు అవన్నీ గ్యాస్ కట్టర్తో కట్ చేసి వాళ్ళు బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ మీరు విజువల్స్లో చూసుకుంటే మీకు అక్కడక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి. సో మీరు మార్క్ చేసి చూపిస్తాను. విజువల్స్లో కొన్ని చోట్ల మనకు ఈ రూఫ్ టాప్లో కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ సమ్వేర్ ఇక్కడ ఈ ప్లేసెస్లో ఇక్కడ మనకు నీళ్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఊట నీరు అంటే పైన టన్నెల్ పైన ఉన్న ఏవైతే రాక్స్ ఇంకా ఉంటాయి కదా వాటి నుంచి నీళ్ళు వచ్చి కింద మొత్తం ఆ టన్నెల్ లోపలికి చాలా పెద్ద మొత్తంలో నీళ్ళు వస్తున్నాయి. దానికి కారణం సీపేజ్ అయి ఉంటుంది అని చెప్పి అంటున్నారు. అండ్ ఆల్సో దీనికి కారణం షేర్ జోన్ కూడా అయి ఉంటుంది అని కూడా అంటున్నారు. సో ఫస్ట్గా మనం షేర్ జోన్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. షేర్ జోన్ అంటే ఏంటి అంటే చాలా ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అంటే మనం ఒక రాయి తీసుకుందాం. ఆ రాయిని మనం ఒక ఫోర్స్తో బ్రేక్ చేసినప్పుడు కొన్ని క్రాక్స్ వస్తాయి. సో క్రాక్స్ వచ్చేసి అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం ఆ రాయి అనేది రెండుగా విడిపోతుంది. సో ఆ విడిపోయిన భాగం ఏదో ఉందో ఆ స్పేస్ క్రియేట్ చేస్తుంది కదా దాన్ని షేర్ జోన్ అంటారు. సో దానిలో నుంచి ఒకవేళ నీళ్లు చేరితే అక్కడున్న ఆ ఏరియా మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ సాఫ్ట్గా ఉండడం వల్ల దాని కింద ఉన్న ఏదైనా రూఫ్ టాప్ కానీ ఒకవేళ కూలిపోతే మొత్తంగా ఆ షేర్ జోన్లో ఉన్న నీళ్లు కావచ్చు, దాంట్లో ఉన్న మట్టి లేదా ఏదైనా సాఫ్ట్ ఎలిమెంట్స్ ఉన్నా అవన్నీ కింద పడిపోతాయి. సో దాన్ని షేర్ జోన్ అంటారు. సీపేజ్ జోన్ అంటే ఏంటి అంటే సింపుల్గా మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఇప్పుడు మన ఇళ్లలో రూఫ్ టాప్స్ ఉంటాయి. సో వర్షం పడినప్పుడు అక్కడక్కడ మనకు నీళ్లు లీక్ అవ్వడం లాంటిది కనిపిస్తుంది. సో సీపేజ్ జోన్ సింపుల్గా ఏం చెప్పాలి అంటే వాటర్ అనేవి రాళ్ళ త్రూ లేదా మట్టి త్రూ లీక్ అవుతే దాన్ని సీపేజ్ జోన్ అంటారు. సో ఇక్కడ మీరు చూస్తే పైన ఏదైతే ఈ శ్రీశైలం కొండలకు సంబంధించి అక్కడ పైన ఏదైతే నీళ్లు ఉన్నాయో అవి మట్టి ద్వారా పాస్ అవుతూ సీపేజ్ జోన్ అనేవి క్రియేట్ చేసి అక్కడ వాటర్ అనేవి లీక్ అవుతున్నాయని చెప్పి అంటున్నారు. అండ్ ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే షేర్ జోన్ ఇందాక చెప్పినట్లు మన అర్త్ క్రస్ట్ లోపల చాలా రాళ్ళు ఉంటాయి. సో అర్త్ క్రస్ట్ లోపల ఈ రాళ్ళు అనేవి వాటికి మూమెంట్స్ జరుగుతుంటుంది. ఆ మూమెంట్స్ జరిగేటప్పుడు రాళ్ళు అనేవి కొలైడ్ అయ్యి వాటి మధ్య బ్రేక్ త్రూ అనేది జరుగుతుంది. సో అయిన తర్వాత అక్కడ రాళ్ళు కట్ అయినప్పుడు ఏవైతే గ్రౌండ్ వాటర్ ఉంటాయో అవి పాస్ అవుతూ సర్ఫేస్ కిందికి రావడం జరుగుతుంది. సో ఈ రకంగా చెప్పాలి అంటే షియర్ జోన్ అండ్ సీపేజ్ జోన్ ఈ రెండు ఇంటర్లింక్డ్.
ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది మనకు ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి కిందికి వచ్చేటప్పుడు సీపేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలా క్రియేట్ అయ్యేటప్పుడు ఒకవేళ ఈ అర్త్ క్రస్ట్ లోపల రాక్స్ అనేవి రాళ్ళు అనేవి జరుగుతున్న ప్రక్రియలో ఈ షేర్ జోన్ అనేది క్రియేట్ అవుతుంది. దాని ద్వారా మనకు ఈ నీళ్లు అనేవి కిందికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే రెండు ఇంటర్లింక్డ్ కానీ రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్ లాగా కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు. సో ఇది మరింతగా అంటే దీనికి క్లారిటీ రావాల్సి ఉంది. రెండు డిపార్ట్మెంట్స్ వాళ్ళు అటు సెసిమాలజిస్టులు కావచ్చు లేదా జియాలజిస్టులు కావచ్చు వీళ్ళ తరపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. సో మొత్తం మీద ఫర్ క్లారిటీ ఇవ్వడానికి ఇవి రెండు ఒకటి కాకపోయినప్పటికీ దే బోత్ ఆర్ ఇంటర్లింక్ టు ఈచ్ అదర్. ఇంకా మీకు ఇంకా క్లియర్గా దీనికి సంబంధించిన పిక్చర్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ షేర్ జోన్ ఇంకా అండ్ సీపేజ్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. అంటే కొన్ని చోట్ల చాలా డిఫరెంట్ టన్నెల్స్లో చేసిన ఒక ఆపరేషన్లో సీపేజ్ అనేది చోటు చేసుకున్న తర్వాత ఎలా కనిపించింది ఆ సిచ్యువేషన్ అని చూపించడానికి ఇక్కడ ఒక ఇమేజ్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మార్చేసిన దగ్గర మీరు చూస్తే ఇక్కడ క్రాక్స్ కనిపిస్తున్నాయి. ఈ పిక్చర్లో కావచ్చు ఆర్ ఇక్కడ కావచ్చు. సో ఇక్కడ మనకు నీళ్లు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ పెద్ద మొత్తంలో మొత్తం ఈ కొండ అంటే రాళ్ళు ఉన్నాయి కదా, అక్కడి నుంచి కూడా ఫుల్ ఒక ఫోర్స్ వాటర్ బయటికి వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో కూడా ఇక్కడ పైప్స్ ఉంటాయి, పైప్స్ లోపల నుంచి వాటర్ వస్తుంది. అండ్ ఇక్కడ టన్నెల్ దగ్గర కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ పై నుంచి గ్రౌండింగ్ డ్యామేజ్ అయ్యి అక్కడ నుంచి వాటర్ పడుతుంది. సో ఇదంతా సీపేజ్ కారణంగా వస్తున్న వాటర్. ఇందాక చెప్పుకున్నట్లు సీపేజ్ అనేది ఒక లీకేజ్, పైనుంచి వాటర్ మట్టి నుంచి లేదా రాళ్ళ నుంచి పాస్ అయ్యి గ్రౌండింగ్ డ్యామేజ్ అయితే దాని దగ్గర నుంచి నీళ్లు అనేవి లీక్ అవడం జరుగుతుంది. అండ్ అక్కడ మొత్తం పైన ఉన్న నీళ్ళన్నీ కిందికి రావడంతో ఊట అంటారు కదా, ఆ పెద్ద మొత్తంలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ నీళ్లను తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీకు షేర్ జోన్కి సంబంధించిన ఒక విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. షేర్ జోన్ అనేది ఎలా ఉంటుంది చూడడానికి జస్ట్ ఒక రిప్రజెంటేషన్ ఇమేజ్ మాత్రమే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ చూసుకుంటే ఇదంతా సో ఇది మనం భూమి పై భాగం ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే ఇక్కడ మీకు క్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది షేర్ జోన్. ఇది ఎలా ఏర్పడుతుందంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లు భూమి లోపల రాక్స్ అనేవి కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో అలా మూవ్ అయ్యే ప్రాసెస్లో ఎనర్జీ అనేది ఏర్పడి రెండు రాక్స్ ఇట్లా ఢీకొన్నప్పుడు అవి బ్రేక్ అయ్యి క్రాక్స్ అనేవి ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు ఈ షేర్ జోన్ అనేది అక్కడ ఫామ్ అవడం జరుగుతుంది. అలానే పైన ఒకవేళ వాటర్ ఇప్పుడు లేక్స్ అని రివర్స్ అని ఇలా రకరకాల మనకు చెరువులని కుంటలని వాటి నుంచి వచ్చిన నీళ్లు సాయిల్ త్రూ పాస్ అవుతూ ఒకవేళ కిందికి వస్తే ఈ షియర్ జోన్ నుంచి ఆ వాటర్ పాస్ అయ్యి ఒకవేళ అక్కడ ఏదైనా టన్నెల్ ఉండి అక్కడ గ్రౌండింగ్ అనేది డ్యామేజ్ అయితే మొత్తంగా ఇక్కడ ఉన్న నీళ్లు అన్నీ మొత్తం కిందికి వచ్చేస్తాయి. సో ఇప్పుడు అక్కడ ఎస్ఎల్బిసి టన్నెల్లో జరుగుతుంది కూడా ఇదే. ఎస్ఎల్బిసి టన్నెల్లో ఈ సీపేజ్ కావచ్చు ఆర్ షేర్ జోన్ కావచ్చు, దాన్ని అక్కడ ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్న నీళ్లు అవన్నీ ఒక్కసారిగా కిందికి వస్తున్నాయి. ఇదంతా ఎంత డేంజరస్గా ఉంది అంటే ఇప్పుడు చెప్పడానికి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ దిస్ లీడ్స్ టు అంటే షియర్ జోన్ అనేది అలానే యాక్టివ్గా ఉంటే మైనర్ అర్త్క్వేక్స్ రావచ్చు. ఇవి నేను చెప్పట్లేదు, సైంటిస్టులు చెప్తున్నారు. అండ్ ఈ మైనర్ అర్త్క్వేక్స్ ఎందుకు వస్తాయంటే ఇప్పుడు వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు ఇక్కడ. సో మీకు విజువల్స్లో చూపిస్తాను నేను. ఈ రెస్క్యూ ఆపరేషన్ చేసే దగ్గర కొన్ని మిషనరీస్ వాడాల్సి వస్తుంది. సో మిషనరీస్ వాడేటప్పుడు ఏంటి అంటే ఈ మిషనరీస్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బోర్ వాడుతున్నారు అనుకుందాం, దానివల్ల వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. సో వైబ్రేషన్ క్రియేట్ అయినప్పుడు ఈ షేర్ జోన్ అనేది యాక్టివ్గా ఉంటే దాని కారణంగా కొన్ని మైనర్ ఎర్త్క్వేక్స్ వచ్చి ఆ టన్నెల్ మొత్తం ఒక్కసారిగా కింద పడిపోయే ప్రమాదం ఉంది. సో అలా పడిపోతే ఆల్రెడీ అక్కడ 8 మంది చనిపోయారు అన్ఫార్చునేట్లీ. అండ్ వాళ్ళని వెతికి తీయడానికి వాళ్ళ బాడీస్ని బయటికి తీసుకురావడానికి చాలామంది రెస్క్యూ టీమ్స్ అంటే 4 షిఫ్ట్లుగా డివైడ్ అయ్యి ఆల్మోస్ట్ 124 మంది అక్కడ లోపల ఉన్నారు. సో అలాంటిదే జరిగితే ఆ టన్నెల్ మొత్తం కొలాప్స్ అయ్యి లోపల ఉన్న వాళ్ళు కూడా ఇరుక్కునే ప్రమాదం ఉంది. అంత డేంజరస్ సిచ్యువేషన్ అక్కడ ఉంది. సో ఈ అర్త్క్వేక్స్ అనేవి రాకూడదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ షేర్ జోన్ కానీ సీపేజ్ కానీ దీన్ని సాధారణ స్థితికి తీసుకురావాలి అంటే ఇప్పుడు ఈ కాంక్రీట్ స్ప్రే చేయడం లేదా రాక్స్ని అక్కడ ఏర్పరచడం. అంటే ఆ కాంక్రీట్ ఎక్కడైతే సీపేజ్ జోన్ జరుగుతుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇళ్లలో ఎక్కడైనా వాటర్ లీక్ అవుతుంటే మనం ఏం చేస్తాం, సిమెంట్తో ప్లాస్టరింగ్ చేస్తాం, కాంక్రీట్తో ప్లాస్టరింగ్ చేస్తాం. సో అలాంటిదే ఇక్కడ కాంక్రీట్ స్ప్రే చేయడం అలాంటివి ప్రికాషన్స్ తీసుకొని ఆ గ్రౌండింగ్ మొత్తాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసి దాన్ని ఆ నీళ్ళని ఆపితే తప్ప
ఆ నీళ్ళు అనేవి ఆగవు. ఎందుకంటే పైన ఎక్కడి నుంచో ఆ వాటర్ అన్నీ వస్తున్నాయి అండ్ ఇక్కడ సీపేజ్ అని ఉంది అండ్ దాని తర్వాత షియర్ జోన్, ఇవి రెండు ఉండి ఉండొచ్చు అని కూడా అంటున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడున్న రెస్క్యూ టీం వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ వైబ్రేషన్స్ కారణంగా ఒకవేళ ఎర్త్క్వేక్ ఏర్పడితే మొత్తం మీద ఆ టన్నెల్ మొత్తం పడిపోయే ప్రమాదం ఉంది. సో ఫర్దర్గా దీనికి సంబంధించి ఇవి ఒకవేళ అది ఆపాలంటే ఇక్కడ వాటర్ పడుతున్న చోట, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి. సో ఇలాంటి ప్లేసెస్లో స్టీల్ రిబ్స్ అనేవి ఉంటాయి. సో ఆ వాటర్ని ఆపడానికి స్టీల్ రిబ్స్ లాంటివి, లేదా ఇందాక చెప్పినట్లు కాంక్రీట్ని స్ప్రే చేయాల్సి వస్తుంది, లేదా రాక్ బోల్ట్స్ని అక్కడ కొట్టి ఎక్కడైతే వాటర్ లీక్ అవుతున్నాయో దాన్ని ఆపాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ వాటర్ అనేది ఇందాక ఈ షియర్ జోన్ అనేది తక్కువ ఉంది. ఒకవేళ ఈ వాటర్ అనేది కంటిన్యూస్గా అలానే ఫ్లో అవుతూ వస్తుంటే మిగతా రాక్స్ కూడా క్రాక్ అయ్యి ఆ జోన్ ఇంకా యాక్టివేట్ అయిపోయి ఒక్కసారిగా ఆ టన్నెల్ మొత్తం ఇంకో చోట కూడా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్లో అక్కడున్న రెస్క్యూ టీం వాళ్ళు లోపలికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ని, అంటే లోపల వాళ్ళు ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళ మృతదేహాలను బయటికి తీసుకురావడానికి అంత రిస్క్ తీసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఒకవేళ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే అన్ఫార్చునేట్లీ వర్షం పడితే మరింత ప్రమాదం చోటు చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నీళ్ళు ఉన్నాయి అండ్ సీపేజ్ జోన్ ఉంది అంటున్నారు అండ్ షేర్ జోన్ ఉంది అంటున్నారు. ఒకవేళ వర్షం పడితే ఆ నీళ్లు కూడా వచ్చి అక్కడ చేరితే ఆ ప్లేస్ అనేది మరింత సాఫ్ట్గా అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇటుక తీసుకుంటే ఆ ఇటుకని చాలాసేపు వరకు మనం నీళ్ళలో పెడితే ఆ ఇటుక మొత్తం సాఫ్ట్ అయిపోతుంది. సో ఒకవేళ వర్షం పడితే అక్కడున్న పైన అయితే రూఫ్ ఉందో అది మరింత సాఫ్ట్ అయిపోయి ఆ క్రాక్స్ వచ్చేసి ఒకటేసారి అంతా పడిపోయే ప్రమాదం కూడా ఉంది. సో ఇవన్నీ జరగకుండా వాళ్ళు తొందరగా ఈ ఆపరేషన్ని చేయబడుతున్నారు. ఫస్ట్ వాళ్ళని 8 మందిని బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఫర్దర్గా ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఫినిష్ చేయాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ చాలా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లు ఒకవేళ ఈ ఊట ఇవన్నీ ఆగకపోతే, ఆ నీళ్లు పైనుంచి వచ్చే నీళ్ళు అవన్నీ ఆగకపోతే టన్నెల్ మొత్తం పడిపోయే ప్రమాదం ఉంది. సో దీన్ని ఆపలేకపోతే ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ని చాలా రోజుల వరకు ఆపేసే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఈ షియర్ జోన్ ఇందాక చెప్పుకున్నట్లు ఈ షియర్ జోన్ అనేది ఇంకా ఇట్లానే యాక్టివేట్గా ఉంటే చిన్న చిన్న ఎర్త్క్వేక్స్ వచ్చే ప్రమాదం ఉంది అండ్ టర్మోర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. టర్మోర్స్ అంటే షేక్ అవడం, ఫర్ ఎగ్జాంపుల్ భూమి అనేది కాస్త కంపించడం, ఇలాంటివి జరిగే ప్రమాదం ఉంది. అలా జరిగినప్పుడు ఇంకా రాళ్ళు పడే అవకాశం ఉంది అండ్ పైన ఉన్న పెంచులు కూడా పడే ప్రమాదం కూడా అక్కడ కనిపిస్తున్నట్లు చాలా మనం క్లియర్గా విజువల్స్ చూడొచ్చు. అండ్ ఒకసారి మీకు ఇక్కడున్న మట్టి బురద ఒకసారి మీరు క్లియర్గా చూసుకుంటే దీని సర్కంఫరెన్స్ మొత్తం 9 మీటర్స్ ఉంటే ఆల్మోస్ట్ 8 మీటర్స్ వరకు బురద ఉంది, మట్టి ఉంది అని కూడా మనకు ఆల్రెడీ రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. అలాంటి సిచ్యువేషన్స్లో ఆ మట్టిని బయటకు తీయాలి ఫస్ట్. అండ్ ఎలా పడితే అలా తీయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్లో మట్టి ఉంది, ఆ మట్టి కింద ఏదన్నా ఒక పెద్ద రాయి ఉంది అనుకుందాం. సో ఆ రాయిని తీసే ప్రాసెస్లో పైన ఒకవేళ ఏదైనా సపోర్ట్ లేకపోతే అలాంటి సర్కమ్స్టాన్సెస్లో కూడా ఆ గ్రౌండింగ్ అంతా మరింత డ్యామేజ్ అయ్యి ఇంకా పైన ఉన్న నీళ్ళు ఇంకా పెద్ద మొత్తంలో కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటికే ఆ మట్టి ఎక్కువైపోయింది, ఆ బురద తీయలేకపోతున్నారు. సో మట్టితో ఇంకా ఆ నీళ్ళు ఇంకా అక్కడ వచ్చి చేరితే ఆ బురద అనేది ఇంకా ఎక్కువైపోతుంది. సో బురద తీయాలి అంటే ఆల్రెడీ అక్కడ వాటర్ జెట్స్ యూజ్ చేస్తున్నారు. లాస్ట్ వీడియోలో మనం వాటర్ జెట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. వాటర్ జెట్ అనేది చాలా స్పీడ్ రేంజ్లో వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ ఏం చేస్తుందంటే ఆ బురదని కావచ్చు, లేదా అక్కడ మెటల్స్ ఉన్నా లేదా రాక్స్ ఉన్న వాటిని రెండుగా విడగొడుతుంది. సో అప్పుడు ఆ బురదని ఈజీగా బయటికి పంపించే ఛాన్స్ దొరుకుతుంది. సో వాటర్ జెట్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు చూసుకుంటే జీపీఆర్ మిషన్ని కూడా యూజ్ చేశారు. అండ్ ఆల్సో ఇప్పుడు క్యాడ్వేర్ డాగ్స్ కూడా వచ్చాయి. అండ్ ఆల్సో ఇందాక నేను చెప్పుకున్నట్లు ఇవాళ కొత్తగా షియర్ జోన్ అండ్ సీపేజ్ కూడా అక్కడ ఏర్పడిందని కూడా ఒక కొత్త మాట వింటున్నాం. సో షియర్ జోన్ ఇంకా సీపేజ్ గురించి ఇంకోసారి సింపుల్గా చెప్పాలి అంటే, షియర్ జోన్ సింపుల్గా చెప్పాలి అంటే ఒక రాయి బ్రేక్ అవుతే దాని మధ్యలో క్రాక్స్ ఏర్పడతాయి. సో ఆ క్రాక్స్ ఏర్పడిన ప్లేస్ని షియర్ జోన్ అని అంటారు. ఒకవేళ దాంట్లో నుంచి నీళ్లు అనేవి పాస్ అయిన తర్వాత అవి కిందికి వచ్చేస్తే, అంటే పైన ఏదైతే గ్రౌండ్ లెవెల్లో వాటర్ ఉంటుందో అది కిందికి వచ్చేస్తే మొత్తం పైన ఉన్న వాటర్ అంతా ఆ టన్నెల్ లోపలికి వచ్చే ప్రమాదం ఉంది. సీపేజ్ సింపుల్గా చెప్పాలి అంటే మన ఇళ్లలో రూఫ్ టాప్ని మనం చూసుకుంటే అప్పుడప్పుడు మనకు వాటర్ లీకేజ్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ అనేది సాయిల్ త్రూ, రాక్ త్రూ ఒకవేళ పాస్ అయ్యి లీకేజ్ అనేది అయితే దాన్ని సీపేజ్ అంటారు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే. సేమ్ ఇక్కడ కూడా అలానే జరిగింది. ఏదైతే వాటర్ పైన ఉన్నాయో ఆ వాటర్ అనేవి అక్కడ ఉన్న రాళ్ళ ద్వారా పాస్ అవుతూ ఆ టన్నెల్ లోపలికి రావడంతో, దాంతోపాటు అక్కడ మట్టి కూడా ఉండడంతో అవి బురదగా మారి అక్కడ ఉన్న ఊట పెద్దగా పేరుకుపోయి వాళ్ళకు అదంతా తీయాలంటే చాలా టైం పడుతుంది.
ఇంకా చెప్పాలి అంటే ఇది తీయడానికి అంటే నార్మల్గా ఒక 2-3 డేస్ పడుతుంది అని చెప్తున్నారు. బట్ ఇది ఇంకా ఎక్కువ రోజులు పట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ అంత డేంజరస్గా ఉంది. ఇందాక నేను చెప్పుకున్నట్లు కూడా పొరపాటున కూడా ఈ గ్రౌండింగ్ అనేది షేర్ జోన్ ఏదైతే ఉందో అది ఇంకా మరింత యాక్టివేట్ అయ్యి అన్ఫార్చునేట్లీ అర్త్క్వేక్ లాంటి సిచ్యువేషన్స్ వస్తే మొత్తం టన్నెల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇవాళ క్యాట్వర్డ్ డాగ్స్ కూడా వచ్చాయి. కేరళలో ఏవైతే రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న క్యాట్వర్డ్ డాగ్స్ అవి కూడా వచ్చాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని పర్టికులర్గా ఈ డాగ్స్ని ట్రైన్ చేస్తారు. అవి భూమి లోపల ఉన్న డెడ్ బాడీస్ని కావచ్చు, లేదా డీకంపోజ్ అయ్యే డెడ్ బాడీస్ని కావచ్చు, కొన్నిసార్లు స్కెల్టన్స్ని లేదా వాటర్ లోపల సబ్మర్జ్ అయిన బాడీస్ని కూడా కనుక్కునేలాగా ఈ డాగ్స్ని ట్రైన్ చేస్తారు. సో అలాంటి రెండు డాగ్స్ని కేరళ నుంచి ఎస్ఎల్బిసి టనల్కి తీసుకొచ్చి దాని ద్వారా కూడా ఏమన్నా ఆ డాగ్స్ ఆ డెడ్ బాడీస్ ఉన్న ప్లేస్ని గుర్తిస్తాయా అనేలాగా కూడా ఈ డాగ్స్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి అంటే ఈ వాటర్ ఇందాక చెప్పుకున్నట్లు సీపేజ్ ద్వారా లేదా షేర్ జోన్ ద్వారా అయితే వాటర్ లోపలికి వస్తున్నాయో దాని ద్వారా ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం కూడా ఉంది. ల్యాండ్ స్లైడ్ అంటే ఇప్పుడు అక్కడంతా నీరు ఆర్ బురద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుందాం మనం. సో ఈ ఫుటేజ్లో మనం చూసుకుంటే మనకు ఇక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ నీళ్లు పైనుంచి మనకు కిందికి టన్నెల్ లోపల వస్తున్న నీళ్లు. ల్యాండ్ స్లైడ్ అంటే ఇప్పుడు ఒక్కసారిగా ఎక్కువ నీళ్ళు వస్తే అక్కడున్న బురద మొత్తం బయటికి కొట్టుకుపోయే పరిస్థితి. సో అలా బయటికి వచ్చేస్తే అక్కడున్న వాళ్ళు కూడా ఆ ఫోర్స్తో ఈదర్ అక్కడ బురదలోనే చిక్కుకుపోతారు, లేదా ఆ బురదతో పాటు వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. అండ్ ఈ బయటకు వచ్చే ప్రాసెస్లో అక్కడ ఏదైనా రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు వాళ్ళకి తాగి వాళ్ళకు గాయాలయ్యే పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ అక్కడ ప్రజెంట్ ఉన్న పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అక్కడున్న రెస్క్యూ టీం వాళ్ళు ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, నేవీ వాళ్ళు అండ్ ర్యాట్ హోల్ మైనస్ వీళ్ళందరూ కలిసి అక్కడ ఈ ఆపరేషన్ని చేపడుతున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్గా ఇంకా ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందో అంటే కంప్లీట్గా ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్కటి వింటూ వస్తున్నాము. జీపీఆర్ మషిన్ వచ్చింది, రెస్క్యూ ఆఫ్ టీం వాళ్ళు వచ్చారు. ఇంతకుముందు 3 షిఫ్ట్లుగా పనిచేసే వాళ్ళు ఇవాళ ఈ రీసెంట్ డేస్ నుంచి 4 షిఫ్ట్ల వారీగా వాళ్ళు పనిచేస్తున్నారు. మోర్ దాన్ 600 పీపుల్ పనిచేస్తున్నారు. అండ్ క్యాట్వర్డ్ డాగ్స్ కూడా వచ్చాయి. ఇవాళ షేర్ జోన్ అండ్ సీపేజ్ అనే కొత్త పదాలు కూడా మనం విన్నాం. అండ్ ఫర్దర్గా ఇంకా ఎన్ని రోజులు పడుతుందో అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఇది ప్రజెంట్ ఎస్ఎల్బిసి టనల్కి సంబంధించి ఇవాళ ఉన్న అప్డేట్. దీనికి సంబంధించిన సమాచారం మీరు అప్ టు డేట్ తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు బిగ్ టీవీ. I'm Abulay Syed. Thanks for watching.